ఇది మన ప్రోగ్రామ్ కూడా ఇది రికార్డ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. ఇది ఎవరన్నా మిస్ అయితే మన వాళ్ళకు వినిపించండి ఇది. అలానే అసలు ఈ రోజు తీసుకున్న టాపిక్ మీద అసలు ఇది చాలా ఇంపార్టెంట్ వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు మనము అన్ని వైరస్లు ఇన్ఫెక్షన్స్ తోనే బ్యాక్టీరియాలతో ఈ ఇవన్నిటితో మనం పోరాడుతూనే బతుకుతున్నాం లైఫ్ అంతా మంది అంతే. మనం హ్యూమన్ బాడీ మొత్తం ఈ 4 రకాల ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటాం. ఫస్ట్ అసలు ముందు ఇన్ఫెక్షన్లు ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకోండి. మనిషికి సోకేవి నేను అనేది. అంటే ఎక్కువగా జంతువుల నుంచి సోకినవి ఉన్నాయి కొన్ని, దోమల నుంచి సోకినవి ఉన్నాయి. తర్వాత మనమే పొల్యూషన్ చేసి అక్కడ బ్యాక్టీరియా పెరిగేలా చేసి దాని నుంచి సోకిన వైరస్లు కూడా మనకు ఉన్నాయి. మనకు ఫస్ట్ నుంచి పూర్వం అసలు మనకు ఈ టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ ఇన్ఫెక్షన్స్, ఈ రేడియేషన్స్ పెరుగుతూ పెరుగుతూ వచ్చాయి అన్నమాట. అయితే ముందుగా స్టార్ట్ మనం అసలు చెప్పుకుంటుంది ఏంది ఫస్ట్? క్యాన్బెర్రీ అనే దాని గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఫ్రూట్, అది ఒక క్యాన్బెర్రీ అనే ఫ్రూట్. మన ఒక రేగి పండు టైప్ లో ఉంటుంది ఇది. కాకపోతే ఈ క్యాన్బెర్రీ ఫ్రూట్ మన దాంట్లో పండదు, ఇక్కడ పండదు అసలు. ఇది అమెరికా, కెనడా ప్రాంతాల్లో మాత్రమే పండుద్ది ఇది ఫ్రూట్. అయితే ముందుగా మనకు ఎన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయని తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 4 రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి మనిషికి. ఇది ఫస్ట్ వచ్చి బ్యాక్టీరియా. బ్యాక్టీరియా అంటే టైఫాయిడ్, టీబీ లాంటివి అనమాట. ఈ ఇది బ్యాక్టీరియా టైప్ లో మనిషి శరీరంలో ప్రవేశించి జబ్బుని కలిగిస్తుంది. తర్వాత వైరల్ రెండోది. ఇది వచ్చి జలుబు, కోవిడ్, డెంగ్యూ లాంటి జ్వరాలు ఉంటాయి కదా, ఈ వైరల్స్ అనమాట. ఇవన్నీ వైరల్. ఇవి బాడీలో ప్రవేశించి మనిషిని ఇబ్బంది గురిచేస్తాయి. తర్వాత ఫంగల్, తామర, గజ్జి, ఇది కూడా ఓ టైప్ అన్నమాట. ఇది కూడా ఇన్ఫెక్షన్, ఇది కూడా. తర్వాత పారాసైటిక్, ఇది మలేరియా, కడుపులో పురుగులు. చూడండి, ఈ 4 రకాల ఏవో ఒక ప్రతి మనిషి ఇబ్బందులు పడుతూనే ఉంటారు. ఇప్పుడు మనకు అసలు ఈ ఇన్ఫెక్షన్స్ బారిన ఎక్కువ ఎవరు పడతారంటే పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్స్ బారిన పడుతుంటారు. అందుకే మనకు చాలా, అంటే మన దీంట్లో లేడీస్ ఉంటారు, జెంట్స్ కూడా ఉంటారు. ఎక్కడికైనా మనం పోయినప్పుడు డాక్టర్ ఏం చెప్తుంటే మూత్రాన్ని ఆపుతూ ఆపుతూ పోయండి అంటారు. అంటే కంటిన్యూగా పోస్తే ఆ ఉన్న ఇన్ఫెక్షన్ మీకు ఆ మూత్రనాళం నుంచి శరీరంలోకి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని కూర్చొని ఆపుతూ ఆపుతూ యూరిన్ పోయమంటారు. ఇది ఎందుకు చెప్పాలంటే మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను. అలాగా. అలానే ఈ ఈ 4 రకాల ఇన్ఫెక్షన్లను దాదాపు క్యాన్బెర్రీ అంటే తగ్గిస్తుంది, అంటే నియంత్రిస్తుంది. మనం మెడిసిన్స్ యూజ్ చేస్తుంటే ఒకవేళ మెడిసిన్స్ తో పాటు ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ మెడిసిన్స్ తో పాటు ఇది యూజ్ చేసుకుంటూ తగ్గించుకోవాలన్నమాట ఇవన్నీ. ఇది క్యాన్బెర్రీ ఫ్రూట్ వచ్చి ఎక్కువ కెనడా, అమెరికాలో, నార్త్ అమెరికాలో పండుద్ది ఇది వాస్తవంగా. ఈ ఇండియాలో ఇది ఇక్కడ మరి అక్కడ దొరుకుతుంటాయి, మరి అక్కడ పండుతుంటే ఇక్కడ ఎట్లా అంటే మన కంపెనీ వాటిని కొన్ని ప్రాసెసింగ్ చేసి క్యాప్సూల్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. చూడండి మరి 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 ఇంత మనం పోయి ఈ ఫ్రూట్ తినాలంటే మనం అమెరికా పోగలమా? పోలేము. కానీ మన కంపెనీ నుంచి పంపిస్తోంది. ఈ వాస్తవంగా అయితే మంచి నాణ్యమైన క్యాన్బెర్రీ ఫ్రూట్ దొరకాలంటే వాస్తవంగా ఏంటంటే అదే పచ్చివి అయితే 1500 నుంచి కేజీ 4500 రూపాయలు ఉంటుందంట ఇది ఫ్రూట్. అదే ఎండిపోయింది అయితే ఎండబెడతారు. వీటి ఎండబెట్టి కూడా పొడి చేసి మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి ఫ్రూట్స్. కాకపోతే వాటిలో చక్కెర స్థాయి కలుపుతారు, చక్కెర ఆర్టిఫిషియల్ కలుపుతారు. మీరు పచ్చిగా ఉన్నవి మాత్రమే మీకు ఒరిజినల్ అనమాట. ఇది 500 నుంచి 1000 రూపాయలు కేజీ ఏటివి ఎండబెట్టిన క్యాన్బెర్రీలు. అయితే ఈ ఎండబెట్టిన క్యాన్బెర్రీలు తీసుకోవడం అంత ఆరోగ్యం కాదు, ఎందుకంటే చక్కెర ఎక్కువ కలుపుతారు కాబట్టి మంచిది కాదు. అయితే ఈ క్యాన్బెర్రీకి ఇంకో పేరు కూడా ఉంది, వ్యాస్ వ్యాన్సీనియన్ మైక్రో కార్పోన్ అని కూడా అంటారంట దీన్ని. ఇది వాస్తవంగా ఆ, ఆ, దీని గురించి చెప్పాలంటే పండ్లు, ఆకులు, దీంట్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన అన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడతాయి. కడుపు, లివరు, తర్వాత ఆ, చర్మ సంబంధించిన సమస్యలు, యాంటీ ఏజింగ్ సంబంధించిన ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని అమెరికా కానీ కెనడాలో కానీ దీని పేరే అసలు సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు, అంటే సూపర్ ఫ్రూట్.
అంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం కదా, రానున్న రోజుల్లో ఆ, రా- రాను రానున్న రోజుల్లో ఈ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది మన ప్రాంతంలో కూడా. ఆ ప్రాంతంలో ఇది సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారంట దీన్ని, క్యాన్బెర్రీని. అయితే చూడండి, ఫ్రూట్ ఇలా ఉంటుంది. తర్వాత ఇదిగోండి క్యాన్బెర్రీ బాక్స్ ఇలా ఉంటుంది మనది. చూడండి వెస్టేజ్ది ఇలా ఉంటుంది చూడండి. 60 క్యాప్సూల్స్ ఉంటాయి దీంట్లో. గమనించారా? 60 క్యాప్సూల్స్ కనపడుతుందా? ఎవరో ఒకరు ఎస్ అని చెప్పండి. 60 క్యాప్సూల్స్. ఓకే. తర్వాత ఇదిగోండి క్యాన్బెర్రీ, ఇది కనపడదు చూడండి. ఇక్కడ చూడండి, పీవీ వచ్చి 48.67. వాస్తవంగా అయితే ఇది రేటు పెరిగిద్ది అనుకున్నాము. అట్నే పెరగలెట్టను. మామూలుగా అయితే ఇది రేట్ కాస్ట్ ఎక్కువ. చూడండి ఇక్కడ ఎంత ఉంది. ఎంఆర్పి రేట్ వచ్చి రూ. 2080. డిపి వచ్చేసి రూ. 1460. 60 క్యాప్సిల్స్. ఇది ఎలా తీసుకోవాలంటే ఉదయం ఒకటి రాత్రి ఒకటి ఆహారంతో పాటు తీసుకోవచ్చు, ఆహారం తర్వాత కూడా తీసుకోవచ్చు. ఆహారం ముందు కాదు, అంటే అదే తినేటప్పుడైనా కూడా తినేయచ్చు అంట. లేదంటే తిన్న తర్వాత కూడా వీటిని ఒకటి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్ళు, ఎటువంటి ఇన్ఫెక్షన్లతో బాధపడేవాళ్ళు వాడాలి అనే అంశం కూడా నేను చెప్తాను చూడండి. ఒక నిమిషం. ఓకే, ఇది ఇక్కడ పెడతా, స్క్రీన్ మీద చూస్తుండండి. ఇది ఇక్కడ పెడతా. రైట్. అయితే ఇందులో ఫ్లవనాయిడ్స్ పాటు ఇన్సప్లిమెంటరీ యాంటీ ఏజింగ్ సంబంధించిన ప్రాపర్టీస్, ఆర్గానిక్ యాసిడ్స్, పాలిక్ ఫినోలిక్ కాంపౌండ్స్, విటమిన్ ఈ, K1 విటమిన్, రాగి మాంగస్ ఖనిజాలు ఉంటాయి. తర్వాత విటమిన్ సి ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది దీంట్లో ఎక్కువగా. వీటి వల్ల ఏమేమి లాభాలో మీకు ఆల్రెడీ గతంలో కూడా మనం చాలా క్లాసెస్లో చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చెప్తాను. ఇది ముఖ్యంగా ఇది యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది. ముందేం చేస్తుంది ఇది? కడుపులో సంబంధించిన ఇన్ఫెక్షన్లు చంపిద్ది, లివర్లో ఉన్న ఇన్ఫెక్షన్లు చంపిద్ది, తర్వాత కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్లు చంపిద్ది. ఫస్ట్ చంపిన తర్వాత వీటిని ఎలా తగ్గించుకుంటూ వస్తుంది, ఇన్ఫెక్షన్లు తగ్గించుకుంటూ వస్తుంది. దీంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఒక్క మన పచ్చి ఈ క్యాన్బెర్రీలో 1 కేజీ క్యాన్బెర్రీలో 40 గ్రాములు షుగర్ ఉంటుంది. ఎండబెట్టిన దాంట్లో యాడ్ చేస్తారంటున్నారు కదా, అది ఎంతైనా ఉండొచ్చు, మనం చెప్పలేమన్నమాట. ఎండబెట్టినవి ఆన్లైన్లో తీసుకున్నవి నిజంగా అవి మనం ఏం చేయలేం. వాటి కరెక్ట్ ఇది మంచిదా కరెక్ట్ అని చెప్పలేం దాన్ని. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ అవును, అవును. ఇది నేను షుగర్ ఉన్న వాళ్ళు, ఇది వాస్తవంగా ఏంటంటే లో షుగర్ హై షుగర్ అని ఉంటుంది. ఎస్, కొంచెం వెయిట్ వెయిట్ వినండి, ఇది లాస్ట్ వరకు పూర్తి అవ్వాలి. ఇంకా అవ్వలేదు పూర్తిగా. దీనిలో చాలా రకాల ఇన్ఫెక్షన్స్, షుగర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది లో షుగర్ ఉన్న వాళ్ళు అయితే డాక్టర్ సలహా మీరు వాడవచ్చు. నేను చెప్తా, ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పాల్సింది. తర్వాత యూనరీ ట్రాక్, నేను చెప్పా కదా, పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు యూరిన్ పోస్తూ ఉంటే అందులో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఆ యూరిన్ ట్రాక్ నుంచి మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. యూనరీ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు తగ్గక చాలా ఇబ్బంది పడుతుంటారు. యూరిన్ మంటగా రావడం, అసలు వాళ్ళు యూరిన్ పోసేటప్పుడు నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత అవి కొన్ని రోజులు పోయిన తర్వాత కిడ్నీలకు కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. కిడ్నీలకు యూరిన్ ఇన్ఫెక్షన్ సోకితే రాంగా రాంగా ఇన్ఫెక్షన్ కిడ్నీలను దెబ్బతీస్తాయి. తర్వాత అన్ని అవయవాలకు ఇన్ఫెక్షన్ అనేది ఏదైనా దెబ్బతీస్తుంది అనమాట. వాటర్ నువ్వు ఎంత తాగినా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడామనుకో అది తగ్గుతుంది, తగ్గిద్ది. మీరు మెడిసిన్ ఎప్పుడు ఆపేస్తారో మళ్ళీ యథావిధిగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే యూరిన్ ఇన్ఫెక్షన్తో ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు అడగడం, వాళ్ళు కంటిన్యూగా మన మెడిసిన్ యూజ్ చేస్తూనే ఉంటారు. ఒకవేళ ఆపినా కొద్ది రోజులు ఆపి మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు. కానీ మన క్యాన్బెర్రీని యూజ్ చేస్తూ యూనరీ ట్రాక్ వాడుతున్న వాళ్ళు, యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఇది క్యాన్బెర్రీ వాడుతూ మెడిసిన్తో పాటు వాడితే ఇంకా తొందరగా తగ్గిద్ది. అయితే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉండదు. అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ రోజులు వాడాలి. ఇవి మెడిసిన్స్తో పాటు కంటిన్యూ చేయాలా, మరి ఇది ఎందుకు వాడడం అంటే దీంట్లో ఉన్న ఇది చెప్పాం కదా, ఫ్లావినాయిడ్స్, ఇన్సప్లిమెంటరీ యాంటీ ఏజింగ్స్, తర్వాత ఆర్గానిక్ యాసిడ్, పాలిక్ ఫినోలిన్ కాంపోనెంట్స్, విటమిన్ ఈ, విటమిన్ సి. విటమిన్ సి కూడా రోగనిరోధకత ఎక్కువ పెంచుద్ది కాబట్టి ఈ ఇన్ఫెక్షన్లను చంపిద్ది అనమాట. ముఖ్యంగా లివర్ ఫంక్షన్స్ లో కూడా ఎక్కువ, లివర్లో కూడా దెబ్బతింటుంటాయి మెడిసిన్స్ ఎక్కువ వాడినప్పుడు.
ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ ఎక్కువ దెబ్బ దాన్ని కూడా ఇది లివర్ కూడా బాగు చేస్తుంది. తర్వాత కడుపులో వచ్చే ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. మంట రావడం, పురుగులు ఉండడం, తర్వాత ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ చాలా, అంటే ఇన్ఫెక్షన్లకి ఒకటి రెండు కాదు, అసలు అంటే మన రకాలు చెప్పుకున్నా కానీ ఇన్ఫెక్షన్లు చాలా ఉన్నాయి అసలు చెప్పుకుంటా పోతే. అయితే ప్రో దీంట్లో ముఖ్యమైనది వచ్చేసేసి ప్రో అన్సైడిక్ ప్రో అంతోసెడ్ అనే ఒక విటమిన్ ఉంది దీంట్లో. దానివల్ల ఇది ఏం చేస్తుందంటే లోపల ట్రాక్ అమ్మడి పేరుకుపోయి ఉన్న బ్యాక్టీరియాని చంపేస్తూ ఉంటుంది. అంటే మనకు యూరినరీ ట్రాక్ అంటే మనకు పైపు లాగా ఉంటుంది మనకు నిర్మాణం. ఆ యూరిన్ వచ్చేటప్పుడు ఆ ట్రాక్ ఆ పైప్ ద్వారా వచ్చేసి బయటికి వెళ్ళిపోతుంది. ఆ ట్రాక్ మనం ఆ పోసేటప్పుడు ఇప్పుడు మనకు యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం యూరిన్ వదిలేటప్పుడు మన ట్రాక్లో అలానే ఉంటుంది కదా ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఇది చంపుతుంది అనమాట. ముఖ్యంగా పబ్లిక్ టాయిలెట్స్ వాడుతూ ట్రావెల్ చేస్తూ ఎక్కువగా వాటర్ అంటే యూరిన్ ఆపుకోలేకపోతుంటారు కొందరు. అంటే సడన్ గా యూరిన్ వస్తే ఇంకా పోసేదాకా వాళ్ళు ఇబ్బంది అవుతుంటది అనమాట. అట్లాంటి వాళ్ళకు, లేకపోతే వాటర్ అంటే వాళ్ళకు వాటర్ తాగే అవకాశం లేని ఉంటారు కొందరు. వాటర్ అవకాశం తాగడానికి లేని వాళ్ళు కూడా ఇది వాడవచ్చు అనమాట. అది వాడితే ఇది ఇది సేవ్ చేస్తుంట. వాటర్ కంటెంట్ కూడా తక్కువ తీసుకున్న వాళ్ళు తీసుకుంటే బాడీ డ్యామేజ్ కాకుండా చూసుకుంటుంది. వాటర్ కంటెంట్ బాగా లోపల చూసుకుంటుంది అనమాట అది మామూలుగా. తర్వాత గ్లూకోజ్, ఇది గ్లూకోజ్కు సంబంధించిన గ్లూకోజ్కి సంబంధించిన పదార్థం, అంటే గ్లూకోజ్కి ఈక్వల్ సంబంధించిన చక్కెర పదార్థం లాంటిది దీంట్లో ఈ ఫ్రూట్లో ఉంటుంది అనమాట. అందుకని చెప్పి ఇది ఏం చేస్తుందంటే చక్కెర స్థాయిని ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై షుగర్ ఉన్న వాళ్ళు వాడకూడదు. అయితే ఈ ఇన్ఫెక్షన్స్ పోరాటం చేయడంలో మాత్రం ఇన్ఫెక్షన్ మీద పోరాటం చేయడంలో మాత్రం నెంబర్ 1 ఉండదు. తర్వాత ఈ విటమిన్ వచ్చేసేసి మీకు స్కిన్ ఇది జుట్టుకు బాగా పనిచేస్తుంది. జుట్టు ఊడిపోకుండా జుట్టును బాగా పెరిగేటట్టు చేస్తుంది. తర్వాత విటమిన్ సి ఏం చేస్తుంది, ఇది రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా ఇది మన స్కిన్ మీద ముడతలు రావడం, లేకపోతే ఎక్కువగా మొటిమలతో బాధపడేవారు, తర్వాత సోరాసిస్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఈ దీన్ని వాడుకుంటే తగ్గుతుంది. మీకు ఇంకా చెప్పాలంటే చెప్తానండి. సోరాసిస్ ఉన్నట్టు మొటిమలు ఎక్కువగా బాధపడే వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఇది మంచి ఫలితాలు. తర్వాత సోరాసిస్ సమస్యలు తగ్గిస్తుంది. మరి కొన్ని చర్మ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇది ఉపయోగించవచ్చు. దీనివల్ల కూడా తగ్గుతుంది అనమాట. తర్వాత ఆడవాళ్ళకు తెల్లబట్ట అవుతుంటుంది. అసలు ఆడవాళ్ళకు తెల్లబట్ట ఎందుకు వస్తుంది అన్నది ఇది పెద్ద సబ్జెక్టు. కాకపోతే రెండు ఇది మనం అదేమంటే ఎక్కువైపోతుంది, అదే మిస్ అయిపోయి అర్థం కాదు. మీ మామూలుగా మెచ్యూర్ అయిన కాడ నుంచి ఆడవాళ్ళు ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి. ఆ టైంలో ప్యాడ్స్ బయటవి వాడుతుంటారు. ఏవి ఈ మనం టీవీలో చూస్తున్న సేర్పియనింగ్ ఏవేవో ఉన్నాయి రకాల చాలా కంపెనీలు. వాళ్ళు ఇచ్చే బిల్డప్ చూస్తే అబ్బాయి ఎంత మంచి కంపెనీయో ఏంటివో అని చెప్పి తెచ్చుకొని మన పిల్లలకి వాళ్ళకు వాడిస్తూ ఉంటారు ఆడపిల్లలకి ఇంట్లో. ఈ ప్యాడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ సోకి వాళ్ళకు కూడా తెల్లబట్ట అయ్యే అవకాశం ఉంది ఆడవాళ్ళకి. ఇది ఎక్కువ వాస్తవంగా అయితే క్యాన్బెర్రీ అనేది ప్రొడక్ట్ ఎక్కువ ఆడవాళ్ళని ఉద్దేశించి తయారు చేసింది ఇది. అంటే అందరూ యూజ్ చేయొచ్చు, మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఆడవాళ్ళ కోసం ముఖ్యంగా తయారు చేసింది ఇది. అయితే మగవాళ్ళు ఎక్కడ నుంచి చెప్తున్నా కదా, పబ్లిక్ టాయిలెట్స్లో పోయడం లేదు, వీళ్ళు ఎక్కువ తిరుగుతూ ఉంటారు. ఆ పోసినప్పుడు వాళ్ళు ఆ యూరిన్ ట్రాక్ నుంచి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ నుంచి వాళ్ళ భార్యకు కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ కాదు, ఖచ్చితంగా సోకిద్ది, వాళ్ళకు కూడా సోకిద్ది. కాబట్టి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు ఆడవాళ్ళు తెల్లబట్ట రాకుండా. అయితే ఈ ప్యాడ్స్ వాడేటప్పుడు సోకే ఇన్ఫెక్షన్లు కూడా, ఇన్ఫెక్షన్లు కూడా తగ్గించేసేసి దీన్ని కంటిన్యూగా కనీసం 3 నెలలు పక్కా వాడాలి. గుర్తుపెట్టుకోండి, 3 నెలలు వాడకుండా 10 రోజులు వాడి తగ్గిపోయింది. ఒకవేళ ఎవరైనా మేము మెడిసిన్ వాడుతున్నాం వాడచ్చు అంటే వాడచ్చు. దానికి అరగంట గ్యాప్ ఇచ్చి వాడాలి. అయితే 3 నెలలు వాడాలి. ఇది మనం ఇస్తుంది ఫుడ్ సప్లిమెంటరీ, మెడిసిన్ కాదు. ఈ విషయం వాళ్ళకి చెప్పాలి మీరు. అలా చెప్పకుండా ఇది మా మెడిసిన్ ఆపేసేసి ఇది వాడండి తగ్గిపోతుందనే మాట ఎప్పుడు చెప్పొద్దు. ఒకవేళ వాళ్ళు మెడిసిన్ వాడుకుంటుంటే వాడుకోండి, కాకపోతే మందు కూడా వాడమని చెప్పండి. అయితే మన ప్యాడ్స్ మన దాంట్లో దొరుకుతాయి, శానిటరీ ప్యాడ్స్, మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వెస్టేజ్లో మనకు వెస్టేజ్ ప్రొడక్ట్స్కి కనెక్ట్ అయ్యే వాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళు ఆ శానిటరీ ప్యాడ్స్ చూసినప్పుడే మనకు ఈ బిజినెస్కి కనెక్ట్ అవుతారు. అంటే దీంట్లో ఆ ప్రోడక్ట్కి అంత పేరు ఉంది, అంత దాంట్లో నాణ్యత ఉంది, మీకు తెలిసిన విషయమే. కాబట్టి
ఖచ్చితంగా ఆడవాళ్ళు తెల్లబట్టతో బాధపడుతూ ఉంటే ఎవరైనా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతూ ఉంటే, వాళ్ళకి ఈ క్యాన్‌బెర్రీ ఇచ్చేసి ఒకవేళ ఏదైనా మందులు వాడుతుంటే వాడుకోమని చెప్పేసి, మన ప్యాడ్స్ కూడా మార్చుకోమని చెప్పాలి. ఇది ఆడవాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఈ మిగతా ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి. ఇలా తెల్లబట్టతో పాటు ఇంకో విషయం చెప్తున్నా. ఇట్లనే ఈ ప్యాడ్స్ మార్చుకోకుండా బయటవే వాడుతూ, ఆ తెల్లబట్ట వస్తున్నా, వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అలానే వస్తే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆళ్ళకి. అదే ఆ ప్రాంతంలో. వచ్చినోళ్ళున్నారు, చనిపోయినోళ్ళు చెప్పుకోలేరు కదా! ఇయన్నీ బయటికి. నాకు పలానా సాట ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఎట్లా చెప్పుకోగలుగుతారు ఆడవాళ్ళు? చెప్పుకోలేరు. కాబట్టి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు బాగా కనుక్కున్నప్పుడు ముందు స్టేజ్‌లోనే ఇది వాడడం వల్ల మన క్యాన్‌బెర్రీ ప్రొడక్ట్ వాడడం వల్ల ఆడవాళ్ళకి తెల్లబట్ట తగ్గించుకోవచ్చు, ఇన్ఫెక్షన్స్ తగ్గించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. ఇది ఈ క్యాన్‌బెర్రీలో ఉన్న దమ్ము అదనమాట. తర్వాత ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల గ్లాడ్ గ్లాడర్ కాంప్లికేషన్స్ అంటే లోపల ఉన్న అవయవాల్లో ఉన్న కాంప్లికేషన్స్ తగ్గిస్తుందనమాట. ఓకేనా? యూ యూ యూరిన్ ట్రాక్‌లో ఉండే బాక్టీరియాని తొలగిస్తుంది ఎప్పటికప్పుడు. తర్వాత యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ స్కిన్ పైన ఉండే స్కిన్‌తో పాటు హెయిర్‌ని గూడా చాలా చక్కగా డెవలప్ చేస్తుందండి. మాములుగా హెయిర్‌ని బాగా పెరిగేటట్టు చేస్తుంది. తర్వాత స్కిన్ గూడా నేచురల్‌గా తయారయ్యేటట్టు చేస్తుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఓవర్ వెయిట్ పెరగకుండా చూసుకుంటుంది. అంటే నేను వెయిట్ తగ్గిస్తుందని చెప్పను గానీ ఉన్న వెయిట్ గెయిన్ కానీదు. దీంట్లో షుగర్ కంటెంట్ ఉండా గానీ విషయం ఏందంటే వెయిట్ పెరగనీయదు. అదొకటి. తర్వాత సి విటమిన్ అధికంగా ఉంది గాబట్టి, రోగనిరోధక శక్తి పెంచుతుంది. బీపీని నియంత్రిస్తుంది గుర్తుపెట్టుకోండి. ఇది బీపీ కూడా హై మామూలుగా అటు ఇటు గాకుండా ఇది రక్తనాళాలని ఏమంటారంటే మనము ఫ్లాక్స్ ఆయిల్ వాడితే రక్తనాళాలను క్లీన్ చేస్తదంటారు. రక్తనాళాలను క్లీన్ చేస్తది వాస్తవమే. అది కొలెస్ట్రాల్ కరిగించి. ఇది గూడా కొలెస్ట్రాల్‌ని కరిగిస్తది. ఇది గూడా గుండెకి మంచిది. కొలెస్ట్రాల్ కరిగిస్తుంది. దీంట్లో ఈ ఈ ఈ గుణం గూడా దీంట్లో ఉందనమాట. దాంతో పాటు మనం మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. వెయిట్ పెరగకుండా చూసుకుంటుంది. తర్వాత బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇది బ్లడ్ సర్క్యులేషన్ గూడా పెరిగేలా చూస్తుంది. ఓకేనా? క్యాన్‌బెర్రీలో అధికంగా ట్రాప్ ట్రిప్ ప్రో ట్రిప్రోరిన్ అనే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది ఇందులో. దీనివల్ల శరీరంలో సెలెటిన్ ప్రొటెక్షన్‌ని బాగా మెరుగుపరుస్తుంది. అంటే మనకు ఏదన్నా ఒక హెల్త్ సమస్య వచ్చినప్పుడు, ఇప్పుడు సపోజు మనం ఒక ఇంట్లో ఉన్నాము. ఏదైనా ఒక రాయొచ్చి పడితే ఇంటి గోడ ఆపుతది. అట్లా ఆ విధంగా ఈ ప్రొటెక్షన్ ఏర్పరిచి బాడీలోకి ఏదైనా ఇన్ఫెక్షన్ ప్రవేశించేటప్పుడు అయి అడ్డుకొని అక్కడే చంపేయడం జరుగుతది శరీరంలో. కాపోతే దీన్ని తర్వాత ఇందులో జ్ఞాపకశక్తి పెంచే గుణం గూడా ఉంది. అంటే మనం మతిమరుపు ఉన్నా గాని పెంచుతుంది. ఏజ్ మినిమమ్ ఇది 20 అబోవ్ ఉన్నవాళ్ళు వాడితే మంచిది. తర్వాత ఇన్ఫెక్షన్స్ అంటే మనం చెప్పలేము. ఒకరికి చిన్న ఏజ్‌లో గూడా సోకుతూ ఉంటాయి. చిన్న ఏజ్‌లో అంటే మనం 12 ఆ 12 ఆళ్ళకి అవసరం లేదు. నాకు తెలిసి ఇది రాదు. అంత ఈజీగా ఆళ్ళకి రోగనిరోధక శక్తి ఉంటుంది. ఎక్కువగా 18 అబోవ్ ఉన్నవాళ్ళు ఎవరైనా గాని యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా అయితే 20 అబోవ్‌లో అయితే కొంచెం సేఫ్. తర్వాత హ్మ్. ఒక్క నిమిషం. ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు మాత్రం ఇది కంటిన్యూగా అంటే అది మనం ఏమంటాం యూరిన్ ఆపుకోలేకపోయి ఇబ్బంది పడుతుంటారు కొందరు. ఆపుకోలేక తరచు మూత్రం వస్తుంటది. ఇబ్బందిగా ఉంటది పోవడానికి. ట్రైన్స్ అయితే ఓకే. అదే బస్సుల్లో అయితే ఎలా చేయాలి? కష్టం. అటువంటి వాళ్ళకి కూడా ఇది సిఫార్సు చేయొచ్చు. అంటే ఎట్లా యూరిన్ రాకుండా ఆపేస్తదని అట్లా చేయదు. యూ యూరిన్‌ని సమతౌల్యం చేస్తది కరెక్ట్‌గా. మనం అందులో ఏమంటామంటే మనకు ఈ కిడ్నీలోకి వాటరొచ్చాక మనకు అయి ఫిల్ అయినాక అది బయటకు తోస్తది వాటర్‌ని. కొందరికేందంటే ఆ సిస్టమ్ సరిగ్గా పనిచేసేటట్టు చేస్తదనమాట. కొందరిని అది కరెక్ట్ దాని టైమ్ ఈస్ టైమ్ పనిచేస్తది. కొందరికి ఆ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు ఎప్పటికప్పుడు వచ్చినట్టుగానే సెన్సేషన్ ఉంటుంది. 1 వచ్చినట్టు సెన్సేషన్ ఉంటుంది. అప్పుడేం చేయాలి ఆళ్ళు? మాటికెళ్ళి 1 పోయినట్టుగా అనిపిస్తది. అట్లాటి వాళ్ళకి మాటికి ఒంటేలుగు పోవాలనే సెన్సేషన్ ఉన్నవాళ్ళు, అటువంటి సమస్య ఉన్నవాళ్ళు ఈ క్యాన్‌బెర్రీ యూజ్ చేస్తే ఆ సమస్య తగ్గుతుంది. తర్వాత మన కొన్ని కొన్ని ప్రాంతాలలో అంటే నేనైతే ఆర్మీ వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది. ఆర్మీ వాళ్ళెక్కడంటే ఎండాకాలం వాళ్ళు కొన్ని సార్లు గస్తీలు కాస్తుంటారు. ఆహ్, ఏదన్నా ఎడారి ప్రాంతం గాని, ఇంకా కొన్ని తక్కువ ఉండే ప్రాంతాల్లో పనిచేస్తుంటారు. పోలీసు గాని, లేతే వేరే ఏ డిపార్ట్‌మెంట్‌లో అయినా గాని వాటర్ తక్కువగా తాగే తాగే అలవాటు గాదు. తాగే అవకాశం అంటే లేదు అవకాశం వాటర్ తాగడానికి.
అట్లాంటి వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. ఇది ఇస్తే వాటర్ కంటెంట్ లోపల మెయింటైన్ చేస్తూ ఉంటది. అంటే పడిపోనీయకుండా చూసుకుంటది. అదే వాటర్ అనేది తాగాలి ఎప్పుడైనా గానీ. మనం ఏజ్‌ని బట్టి చెప్పా కదా మునుపు గూడా. మినిమమ్ రోజుకు 4, 5 లీటర్లు తాగాలి. కాకపోతే ఆ పరిస్థితులు కొందరికుండవు. మనం అనుకోవచ్చు మన అదృష్టవంతులం. లేస్తే ఇంట్లో బాటిల్ ఉండదు. అది పోతా కూడా చేత్తో బాటిల్ పట్టం. కానీ కొన్ని ప్రాంతాలలో ఆర్మీ వాళ్ళు గానీ, కొన్ని డిపార్ట్‌మెంట్ బీఎస్ఎఫ్ గానీ, సీఆర్‌పీఎఫ్ వాళ్ళు ఈళ్ళు బార్డర్‌లో పనిచేస్తుంటారు. వాళ్ళకైతే ఒక బాటిల్ ఎంతో పట్టుకొని పోతారు. ఆ టైంలో ఇప్పుడు ఎండలు చూస్తున్నావు ఎలా ఉంటున్నాయో. అట్లా పోయినప్పుడు నీళ్ళు తెచ్చుకుంటే టక్కున అయిపోతాయి. అప్పుడేం చేస్తారు? నీళ్ళు కావాలిగా ఆళ్ళకి. నీళ్ళు దొరకవు. నీళ్ళు దొరకనప్పుడు ఏం చేయాలి ఆళ్ళు? నీళ్ళ కోసం తర్వాత ఎక్కడన్నా తెప్పించుకుంటూ ఉండాలి. ఆ అవకాశం లేనప్పుడు ఆళ్ళు అట్లనే ఉంటారు. డీహైడ్రేషన్ అవుతుంటారు. డీహైడ్రేషన్ కానీయకుండా కూడా ఇది చూసుకుంటది. వాటర్ కంటెంట్‌ని నిలువ ఎక్కువ బయటకు పోనీయకుండా చూసుకుంటది. ఓకే. ఆడవారికి తెల్లబట్ట కాకుండా చూసుకుంటుంది. తర్వాత పబ్లిక్ ఆహ్, టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగుండాలి. శుభ్రత లేకపోతే పోకపోవడం మంచిది. శుభ్రంగున్న టాయిలెట్స్ వాటిలకి పోయి యూజ్ చేసుకోవడం బెటర్. తర్వాత కిడ్నీకి దొరికే కిడ్నీకొచ్చే ఇన్ఫెక్షన్‌లు తగ్గిస్తది. కానీ కిడ్నీలో రాళ్ళు కరిగియదు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కిడ్నీలో రాళ్ళు अच्छा लाइक 10 मिनट बोलती हूँ। 10 मिनट को बोलते हैं। गेम खेल रहा है। ఓకే. కిడ్నీలో ఒక మీట్ చేశాను లీడర్స్. జస్ట్ నిన్న మేడం వచ్చారు గానీ మీట్ చేసుకోలా. కిడ్నీలో ఇన్ఫెక్షన్ తగ్గిస్తది గానీ రాళ్ళు తగ్గియదు. గుర్తుపెట్టుకోండి. రాళ్ళు కరిగేదిది. రాళ్ళు ఉంటే మాత్రం ఇది వాడకపోవడం మంచిది. ఒకవేళ తక్కువ మొత్తం సైజులో రాళ్ళు ఉంటే డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఇది ఆక్సలేట్స్ ఎక్కువుంటాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళున్న వాళ్ళు వాడకపోవడం మంచిది. ఒకవేళ డాక్టర్ సలహా అడిగితే ఆ పరిమితి చాలా తక్కువ స్థాయిలో ఉంటే వాడమని ఆయన సలహా ఇస్తే వాడొచ్చు. తర్వాత రక్తం పలచబడే మందులు వాడుతుంటారు. దాన్ని యూజ్ చేసేవాళ్ళు ఆ మందులు వాడేవాళ్ళు ఇది వాడకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. వాడకూడని వాళ్ళు గూడా తెలుసుకోవాలి. ఏదైనా ప్రొడక్టు మనం తీసుకునేటప్పుడు తీసుకొని వాడడం గాదు. ఏదో బాగుందని అసలు ఎందుకు ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదని గూడా తెలుసుకోండి. తర్వాత షుగర్ తీవ్ర స్థాయిలో ఉండేవాళ్ళు ఏమాత్రం వాడకూడదు. ఒకవేళ లో షుగర్ ఉంటే డాక్టర్ సలహాతో గూడా వాడొచ్చు. లో షుగర్ నేను చెప్తున్నా చూడండి. హై షుగర్ షుగర్‌లో 2 రకాలున్నాయి. లో ఉంటుంది, హై ఉంటుంది. 2 అంటే బ్లడ్ షుగర్ ఉంటుంది. మళ్ళీ కొన్ని రకాల షుగర్స్ ఉన్నాయి. ఈ ఇన్సులిన్ గూడా ఎక్కువ పెరిగిపోతుంటది మరి. వాళ్ళ డాక్టర్ సలహాతో దీన్ని తీసుకోవచ్చా లేదా అని అడగాలి. అయితే ఎండిపోయినవి మాత్రం ఎప్పుడు ఈ ఈళ్ళు అసలు తీసుకోకూడదు. ఈ ప్రాబ్లమ్. తర్వాత బాలింతలు, పాలిచ్చే తల్లులు కూడా ఈ క్యాన్‌బెర్రీ ఇది తీసుకోకూడదు గుర్తుపెట్టుకోండి. తర్వాత డాక్టర్ సలహాతో కొన్ని మనం వాళ్ళనడిగి అంటే ఏది ఈ జబ్బుల గురించి చెప్పాను చూడండి. ఈ జబ్బులతో వారికి మాత్రమే. తర్వాత ఇది జీవక్రియ జీర్ణక్రియ పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉంది కాబట్టి ఎక్కువగా జీర్ణక్రియను పెంచి అంటే అది బాగా అరుగుదలను పెంచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. జీర్ణక్రియ సరిగా లేకపోతే మలబద్ధకం వస్తుంది. మలబద్ధకం వస్తే గ్యాస్ ట్రబులొస్తుంది. గ్యాస్ ట్రబుల్ ఇయన్నీ 3 కలిపితే మూలాలు గూడా వస్తాయి. మీకు ఇయన్నీ ఇంటర్నల్ లింక్ అనమాట. కాబట్టి ఇది జీర్ణక్రియను పెంచి బాగా డైజెషన్ అయ్యేలా చేసి, గ్యాస్ ట్రబుల్ రాకుండా చేసి, వెయిట్ మేనేజ్‌మెంట్ గూడా చేస్తుంది. తర్వాత ఇది వాడడం వల్ల యాంటీ ఏజింగ్ అంటే ముసలోళ్ళు, కుర్రోళ్ళు కారు గానీ, ముసలి లక్షణాలతో ఎక్కువగా చిన్న వయసులోనే ముసలి లక్షణాలతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని యూజ్ చేయడం వల్ల కొంచెం వాళ్ళు యంగ్ లక్షణాలొస్తాయి. లేదా వాడుతూ ఉంటే మనం 3 నెలలు ఇది ఏదైనా ప్రొడక్ట్ 3 నెలలు. ఇంకొక ఏదైనా ఎక్కువ ప్రాబ్లమ్ ఉంటే ఇంకొక నెల, ఇంకొక 2 నెలలు లాస్ట్ అంతే. అంతకు మించి వేరే ప్రొడక్ట్ వాడుకోవచ్చు. అంతకు మించి వాడాల్సిన అవసరం ఉండదు ఏది గూడా. తర్వాత లైన్‌లో ఉండండి లీడర్స్. చిన్న కాలొచ్చింది లైన్‌లో. ఓకే లీడర్స్ అండ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. నేను చెప్పింది అర్థమవుతుంది గదా లీడర్స్? అర్థమవుతుందో లేదో కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అర్థమవుతుందా లేదా?
ట్రాక్ మెయింటైన్ చేస్తూ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. తర్వాత అయినా మీరు చాట్లో పెట్టండి. ఒకవేళ మీరు చెప్పడం మీరు మొహమాట అనుకుంటే నేను చెప్పిన జూమ్ సెక్షన్ బాగుందా లేదా, అర్థమైందా లేదా, మీకు ఏమైనా డౌట్ఫుల్ ఉన్నాయని కూడా పెట్టొచ్చు. ఓకేనా? సరే ఇక మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్తే మనము నేను చెప్పా కదా దీంట్లో ఉన్న ప్రాపర్టీస్, ఇది ఖనిజాలు కానీ విటమిన్స్ కానీ యాసిడ్స్ కానీ ఎన్ని ఇన్ఫెక్షన్లతో పోరాడే ఎక్కువ ఉన్నాయి దీంట్లో మామూలుగా. తర్వాత K1 ఉంది, అంటే రక్తము బాగా పల్చగున్నా కానీ ఇది మామూలు సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. ఎక్కువ పల్చగున్నా కానీ ప్రాబ్లమే మీకు. తగినంత చిక్కగా ఉండాలి. మరీ పల్చగా ఉన్నా కానీ కే విటమిన్ ఉండడం వల్ల అది తగినంత చిక్కగా, అంటే ఇది మరీ పల్చగా ఉంటే ప్రాబ్లం ఏమవుతుందంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మీ బాడీలో ఉన్న రక్తం అంతా వెళ్ళిపోతుంది బాడీలోంచి ఎమ్మడే స్పాట్లో. కొందరికి చూడండి, దెబ్బ తగిలితే ఎమ్మడే స్పాట్లో వాళ్ళకి రక్తం ఆగిపోతుంది. కొందరికి రక్తం ఆగదు, కారిపోతూనే ఉంటుంది, వాళ్ళకి బ్లీడ్ అవుతుంది సార్, తగ్గడం లేదంటారు. వీళ్ళకు రక్తం పల్చగా ఉందని అర్థం బాగా వాళ్ళకి. అటువంటి వాళ్ళకు కూడా ఇది ఇవ్వచ్చు. కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఉంటారు. అసలు కే విటమిన్ లోపం ఉంటే వాళ్ళకు దెబ్బ తగలకుండా చూసుకోవాలి. దెబ్బ తగిలితే వీళ్ళకు ఈ కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు కే విటమిన్. దానికి వీళ్ళకి సపరేట్ వ్యాక్సిన్ ఉంటుంది. ప్రతి సంవత్సరం వీళ్ళకు వ్యాక్సిన్ వేస్తేనే ఆ కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఎప్పుడన్నా దెబ్బ తగిలినా కానీ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసేదాకా బతుకుతారు. తర్వాత ఆ వ్యాక్సిన్ అయిపోతే చనిపోతారు వాళ్ళు. కే విటమిన్ లోపం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మన దాంట్లో. ఆ కే విటమిన్ లోపం ఉన్న అయితే దెబ్బ తగిలిందంటే బ్లడ్ పూర్తిగా బాడీ నుంచి వెళ్ళిపోతే చనిపోతారు అంతే, అసలు ఆగదు అది. మనము ఎట్లా వాటర్ పైపు పోతా ఉంటే మనం దాని మధ్యలో కట్ చేసి అలా బయటకు వచ్చేస్తుంటుందో సేమ్ అలా వస్తుంది. అట్లానే ఈ దీంట్లో ఉన్న K1 విటమిన్ వల్ల కూడా తగినంతగా, అంటే మనకు అది ఎంత కావాలో చిక్కదనం అనేదాన్ని తయారు చేస్తాం, పరిపల్చగా లేకుండా. ఈ విటమిన్ జుట్టుకు తెలిసిందే మీకు ఆల్రెడీ. జుట్టుకు బాగా పనిచేస్తుంది. రాగి, మాంగనీస్ ఖనిజాలు ఉంటాయి దీంట్లో. తర్వాత మెటబాలిజం అంటే చెప్పే కదా, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల మనకు ఈ కొన్ని రకాల ఇన్ఫెక్షన్ తగ్గించి, ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటే బాడీలో ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ సోకడమే కాకుండా ఈ మన బాడీలో అనవసరమైన వ్యర్థాలను కూడా బయటకు పంపించేసేసి ఈ క్యాన్సర్ కణాలని ఎప్పటికప్పుడు చంపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్ లేకపోతే బాడీ క్యాన్సర్ బారిన పడుతుంది అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్లు ఉండాలి దీంట్లో. యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న ఫుడ్ తీసుకోకపోతే మనకు ఈ క్యాన్సర్ కణాలు వచ్చేస్తాయి అనమాట, బాడీలో పెరుగుతాయి అనమాట, అధికమవుతాయి. కాబట్టి ఇది యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రోగ నిరశక్తి బాగా ఎక్కువగా ఉంటుంది, క్యాన్సర్ కణాలు బారిన పడకుండా చూసుకుంటుంది. తర్వాత మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అంటే మీకు తెలిసిందే కదా. మెటబాలిజం అంటే అర్థమైంది అసలు బాడీ, మనం సపోజ్ మెటబాలిజం సరిగా లేకపోతే ముందు ఈ డైజెషన్ సరిగా ఉండదు మెటబాలిజంలో. అంటే మీరు ఓవర్ వెయిట్ పెరిగిపోతుంటారు, వెయిట్ తగ్గరు అనమాట. వెయిట్ తగ్గేదే ఉండదు. ఇంకా మెటబాలిజం లోపించిందంటే వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు అని తగ్గరు వాళ్ళు. ఆ మెటబాలిజం కరెక్ట్ ఉంటే వెయిట్ అనేది పెరగరు, లేదా కొంచెం తగ్గుతూ కూడా వస్తారు. అంటే కొంచెం డైట్ ఫాలో అవుతా వస్తాయి. దాన్ని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. తర్వాత బీపీ గురించి చెప్పే కదా, బీపీ నియంత్రణ తెస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్, మనం ఇది కొలెస్ట్రాల్ లోపల క్లియర్ చేయడం వల్ల, ఆ కొలెస్ట్రాల్ క్లియర్ చేయడం వల్ల ఈ బీపీ అనేది కంట్రోల్లోకి వస్తుంది, మామూలుగా సాధారణ స్థాయికి వస్తుంది. ఇంకా మళ్ళీ చెప్పాం కదా దీంట్లో ఖనిజాలు కూడా ఉన్నాయని చెప్పాం కాబట్టి జ్ఞాపశక్తి పెంచడానికి కొంతవరకు, మరీ హెవీగా పెంచదు ఇది. స్పెరిలినా పెంచినట్లుగా జ్ఞాపశక్తి ఇది పెంచదు, కాదు కొంతవరకు పెంచుతుంది, కొంతవరకు. ఓకేనా? తర్వాత దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది వాస్తవంగా ఏంటంటే నేను చెప్పా కదా, ఎక్కువగా యూరినరీ ట్రాక్ట్స్కి ఇన్ఫెక్షన్స్ ఆడవాళ్ళకి ఎక్కువ అయితే ఆడవాళ్ళే ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వాళ్ళకే వచ్చేది. తర్వాత వాళ్ళు ఎక్కువగా ప్యాడ్స్ యూజ్ చేసి బయటవి నాస్తరిగా యూజ్ చేస్తే దానివల్ల కూడా తెల్లబట్ట రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఈ తర్వాత మగవాళ్ళు బయట యూరిన్ పోసేటప్పుడు ఆ యూరిన్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ లోపలికి రావడం, దాని నుంచి మన భార్యకు, మన స్వామికి సంక్రమించడం జరుగుతుంటాయి. అటువంటి ఇన్ఫెక్షన్స్ను తో కాపాడుకోవడానికి ఇది మెయిన్, ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పా కొన్ని జాగ్రత్తలు. ఆ జాగ్రత్త పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసేటప్పుడు అక్కడ శుభ్రంగా ఉందా లేదా, ఆ శుభ్రంగా లేకపోతే యూజ్ చేయకపోవడం మేలు. ఒకసారి యూజ్ చేయాల్సి వస్తే ఏం చేయాలనేది ఆల్రెడీ చెప్పాం కదా, డాక్టర్లు కూడా చెప్తారు, యూరిన్ ఆపుతూ పోయమంటారు. ఆ విధంగా చేసుకోవాలి. ఓకేనా? ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి లీడర్స్. ఇంకేమైనా ఉంటే ఈ ప్రోడక్ట్ గురించి చెప్తాను, మాట్లాడండి. ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు.
మాట్లాడాలి లీడర్స్. ఇంకా టైం చాలా ఉంది ఈరోజు. అర్థమైందా కాలేదా అదనే చెప్పండి. అందరూ సైలెంట్గా ఉంటే ఎట్లా? ఏం భాష సార్, బిజీగా ఉన్నారా ఏంది డ్యూటీలో? డ్యూటీలో బిజీగా ఉంది, ఇబ్బంది లేదు సార్. మంచిగా చెప్పారు. ఇది లేడీస్ కు చాలా ఇంపార్టెంట్ ఇది. అవును, కొంతమంది లేడీస్ అయితే నిర్లక్ష్యం తీసుకుంటారు, నిర్లక్ష్యంగా ఏదో లే అవును అనుకుంటారు, ఏదో చెప్తున్నారు అని. సో వాస్తవానికి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అవును సార్, ఇది ఎక్కువగా ఇన్ఫెక్షన్ బారిన పడేది లేడీసే సార్ ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు అవునవునవునవును. ప్యాడ్స్ బయట యూజ్ చేస్తుంటారు కాబట్టి ఫస్ట్ అవునవును. వాళ్ళే పడతారు. దాంతోపాటు యూరిన్ ట్రాక్స్ కూడా వస్తుంది. అంటే మగవాళ్ళు ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్ బాధించదు కానీ ఆడవాళ్ళని బాధిస్తుంది బాగా. కాకపోతే ఎక్కువ త్వరగా ఇన్ఫెక్షన్ బారిన పడే వాళ్ళు కూడా వాళ్ళే. ఆ, ఇది మగవాళ్ళకు కూడా సోకుతుంది అనమాట. మళ్ళీ ఆడవాళ్ళకి సోకింది మగవాళ్ళకి సోకుతుంది, మగవాళ్ళకి సోకితే ఆడవాళ్ళకి కూడా సోకుతుంది అనమాట ఇది చాలా ఇన్ఫెక్షన్. ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇలా అవునవును సార్. చెప్పేవాళ్ళు ఎవరు సబ్జెక్ట్ మెయిన్ ఫస్ట్ నేర్చుకోవాలి. అవును వెస్టేజ్ అంటే గురించి, వెస్టేజ్ సిస్టమ్ గురించి అనేది అది మనం ఎక్కడ చూసినా వస్తుంది, యూట్యూబ్ లో చూసినా ఎక్కడ చూసినా నేర్చుకోవచ్చు. కానీ ఇట్లా సబ్జెక్ట్ అనేది చెప్పేవాళ్ళు తక్కువ. ఓకే, తెలియదు, దాని అదే అదే. అవగాహన తెలిసి ఉండాలి పూర్తిగా. అవును సార్, ఇది విషయం ఏంటంటే సార్, ఇది నేను ఎట్లంటే మా ఫ్రెండ్స్ లో కొంతమందిలో చూశాను సార్. ఇది నేను ఇన్ఫెక్షన్స్ వాళ్ళు కూడా ఒకసారి ఉమ్. యూరిన్ పోయిన వాడు పబ్లిక్ లో అతను ఆపుతూ ఆపుతూ పోస్తున్నాడు. అప్పుడు నాకు నేను చిన్నవాడిని, ఇప్పుడు ఈ మధ్య కాదు, నేనుండి ఎందుకని అడిగాను అనమాట. అడిగితే డాక్టర్ చెప్పాడని చెప్పాడు. అప్పుడు నాకు అది బాగా గుర్తుందనమాట. అదే అదే. డాక్టర్ చెప్పడం ఏంది, యూరిన్ కూడా ఈ విధంగా పోయమని డాక్టర్ చెప్పేది ఏంటంటే అప్పుడు నాకు రాంగ్ అర్థమైంది. అప్పుడు మనకు అర్థం కాదు విషయం, ఏముంది లేదో చెప్తుంటారని. ఇంత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత ఏదో ఒక డౌట్ అనేది ఉంటది. ఎవరైనా కానీ మ్యూట్ అడగొచ్చు చేసుకొని అడగొచ్చు ఓపెన్ గా తప్పలేదు, అడగండి అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. అడగొచ్చు. ఎందుకంటే లేకపోతే ఎక్కువ బాగా చెప్తే చెప్పినా చెప్పానని చెప్పండి, తప్ప బాగా ఉమ్, చెప్పానో లేదో చెప్పండి, మీకు అర్థమైంది లేదో చెప్పండి. అర్థం కాలేదు సార్ పలానా అంటే మళ్ళీ రిపీట్ చేస్తా, టైం ఉంది. అదే ఎక్కువ చెప్తే కూడా క్లాస్ ఏంటంటే అర్థం కాదు, దీని గురించి ఎక్కువ చెప్పినాను. సో సింపుల్ గా మీకు చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ చెప్పారు. సో ఏంటంటే వాటిని బట్టి మీరు వాడుకుంటే బాగుంటది ఫ్యూచర్ లో అది. అవును అవును సార్. అంటే దీంతో దీంతో పాటు అంటే ఏంటంటే వాళ్ళ మనిషి అంటే మనం ఇది ఒక్కటే అని కాదు, ఉమ్. ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళ శరీర తత్వము, వాళ్ళు ఏమన్నా అవును. అంతకుముందు వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, మళ్ళీ అవునవును. ఆ, వాళ్ళు ఏమన్నా మెడిసిన్ వాడుతున్నారా అనే తీసుకొని మనిషిని బట్టి ఏజ్ని బట్టి మనం ఇస్తాం అనమాట. అంతేగాని ఇది ఒక్కటే వాడితే తగ్గిపోతుందని కాదు నా ఉద్దేశం. అది ఇది దీనికి పని చేస్తుందని చెప్తున్నాం మనం, అంతే అదే. అంతే ఎవరు కూడా దాన్ని లెఫ్ట్ బట్టి. కాకుండా విన్నారు కాబట్టి నాకు తెలిసి మంచిగా వీళ్ళకి అర్థమైంది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. ఉమ్, యాక్చువల్ ఉమ్, 15 ఉమ్, మెంబర్స్ ఫస్ట్ 17 18 వరకు ఉన్నారు. 15 ఉమ్, మెంబర్స్ కంటిన్యూ వింటున్నారంటే వీళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంది, విన్నారు. సో యూజ్ ఉమ్. ఎవరెవరికి అవసరం వస్తే వాళ్ళు యూజ్ చేసుకోవడం అంతే. అంతే అంతే అంతే. అంటే నేను ఎంతమంది వచ్చారు చూడలేదు సార్, సబ్జెక్ట్ చూస్తా చెప్పుకుంటున్నాను అందులో. వెళ్ళారు ఒక ముగ్గురు, ఇద్దరు ముగ్గురు వచ్చారు కొత్త వాళ్ళు, అంటే వెళ్ళిపోయారు. మధ్యలో ఓకే ఓకే, అంటే మన ఏదైనా పని పడి దగ్గర, ఉంటుంది. అవునవును, కామన్ ఫోన్లు వస్తుంటాయి. నాకు కూడా ఒకటి మాట్లాడుతుంటే ఫోన్ వచ్చింది, మళ్ళీ ఒక నిమిషం ఆపాల్సి వచ్చింది. విషయం ఏంటంటే మన వాళ్ళు కూడా చాలా మంది చేసే తప్పు ఏంటంటే టైంకు రాకుండా, ముందు రాకుండా, మధ్యలో వచ్చి మధ్యలో వచ్చి అర్థం కాక ఇబ్బంది వినకుండా. పడతారు, ఇంట్రెస్ట్ లో పక్కకి వెళ్ళిపోతారు. కాదు వినదు అసలు, ముందు అర్థం కాదు. స్టార్టింగ్ లేకపోతే మీకేం అర్థం అవుతుంది? మనం ఎప్పుడైనా కానీ సినిమా పోతారు, ఒక సినిమాకి ముందు చూడకపోతే లాస్ట్ వరకు ఏమర్థమైతే మీరు ఇంకా ఏదో ఇంకా అర్థం కాదు, ఏం జరిగింది పక్కన ఉన్న అడగాలి. అట్లా ఖచ్చితంగా కాకుండా నిజమే. ముందు. సరే, ఒక 5 నిమిషాల్లో మొత్తం రివైండ్ చేసేస్తారు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఏం డౌట్స్ ఉంటే అడగండి. క్యాన్బెర్రీ అనేది నార్త్ అమెరికాలో ఎక్కువ పండుతుంది, తర్వాత కెనడాలో పండుతుంది ఈ ఫ్రూట్. ఇది ఒక్కనా, ఇది 4 రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది. ఒక బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్, పారాసైటిక్ అనే ఆ, వాటి విధానంతో ఆ ఇన్ఫెక్షన్ల ద్వారా వచ్చే వాటి మీద పోరాటం చేస్తుంది అన్నమాట ఇది. అంటే ఇప్పుడు సపోజ్ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, టైఫాయిడ్కి ఇది వేసుకుంటే తగ్గిద్దని కాదు అర్థం. టైఫాయిడ్కి అది కిడ్నీకి సోకే ఇన్ఫెక్షన్ కాబట్టి వాళ్ళు డాక్టర్ ఇచ్చే అసలు కిడ్నీ ఇన్ఫెక్షన్ కాబట్టి డాక్టర్ ఇచ్చే మందు వాడాలి. వాడాలి అంటే కిడ్నీ మలేరియా, టైఫాయిడ్ వచ్చినప్పుడు ఇది తీసుకొని వాడమని కాదు అర్థం. ఏంటంటే ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉండాలంటే ఒకవేళ వేదన ఇన్ఫెక్షన్లో బాధపడుతూ ఉంటే ఇది వాడుకోమని అర్థం. ఇది వాడాలి. అయితే మనకి ఎన్ని ఇన్ఫెక్షన్లు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను అనమాట నేను దీంట్లో, అర్థమైందా? ఎన్ని రకాల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, ఎన్ని రకాల బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్లో ఏమేమి ఉన్నాయి. బ్యాక్టీరియా వచ్చి టైఫాయిడ్, టీవీ బ్యాక్టీరియా అంటది. బ్యాక్టీరియా మన శరీరంలో సోకిద్ది. వైరల్ వచ్చేసి జలుబు, కోవిడ్, డెంగ్యూ. ఫంగల్ వచ్చేసి తామర, గర్జి.
పారాసైటిక్ వచ్చేసి మలేరియా, కడుపులో పురుగులు అన్నమాట. ఇది మనం ఏదన్నా మనం తీసుకునేవనేది ఫుడ్ సప్లిమెంటరీ. అంతకుముందు మొన్న 2 రోజుల క్రితం మన ఒకసారి చెప్పారు జూమ్‌లో. అది ఏమంటారు దీన్ని, మెడిసిన్‌కి మన ఫుడ్ సప్లిమెంట్ తేడా ఏందని. అది ఇన్న వాళ్ళందరికీ ఇది అర్థమైతది దాదాపు. మళ్ళీ దాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఓకేనా లీడర్స్? తర్వాత ఎవరైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్స్ ఉంటే అడగండి. రాను రోజుల్లో మీకు ఛాన్స్ ఉండదు. మీకు ఇంకా రాను రోజుల్లో ఎక్కువ అయితే మనము సబ్జెక్టు చెప్పుకుంటా పోతానే ఉండాలి. లేదంటే ఎవరైనా మాట్లాడతారా సార్? రసూల్ సార్ అన్మ్యూట్ చేశారు, మాట్లాడతారా? అన్మ్యూట్ చేసే ఉంది, మాట్లాడలేదు సార్. ఓకే, బిజీగా ఉన్నట్టున్నాడు, ఆన్ చేసి వింటున్నారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అదే ఇంకోటి అన్మ్యూట్ చేస్తున్నారు. ఆ మంత్ ఎండింగ్ అవుతుంది, మాక్సిమం అనేది 40 అవునవును. 50 కట్ చేయాలి. రెండోది చాలా మంది ఏంటంటే ఫాలో అప్ చేయట్లేదు. ఏదో కొంత హెడేక్ రాగానే, అంటే హెడేక్ అంటే ఎలా అంటే ఒక 2-3 సార్లు చెప్పగానే ఫోన్ అటెండ్ చేయకపోయినా, అవతల వాళ్ళు వినకపోయినా ఆగిపోతున్నారు. ఎందుకు వాళ్ళు వినట్లేదంటే వాళ్ళకి అర్థం కాక అలా ఉన్నారు మూర్ఖంగా తప్ప, అంత మించి ఇంకేం లేదు. అలాంటి వాళ్ళకి చెప్పి చెప్పి విసిగిపోయి మీరు మనస్తాప పడాల్సిన అవసరం లేదు. మీ ప్రయత్నం ఏంది చెప్తూ ఉండడం ఒక రోజంటూ సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కూడా కళ్ళు తెరుస్తారు. సో ఎప్పటి వరకు అంటే మీ కింద వాళ్ళు సిల్వర్ డైరెక్టర్ అయ్యేంత వరకు ఆ లైన్ లో ఎవరెవరు యాక్టివ్ లీడర్స్ ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా మీరు ఫాలో అప్ చేస్తూ మామూలుగా మాట్లాడుతూ మంచిగా తర్వాత వెస్టేజ్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు దారికి వస్తారు. చాలా మంది అంటే ఫాలో అప్ చేయట్లేదు. ఏదైనా కానీ కష్టపడితేనే ఇందులో ఏదైనా సక్సెస్ వస్తుంది. ఇందులో కష్టపడడానికి బరువు ఎత్తట్లేదు, పరిగెత్తట్లేదు, ఇంకేది చేయట్లేదు, జస్ట్ ఫోన్ కాల్స్. వీలైనంత వరకు కొత్తగా ఐడియా చేసిన వాళ్ళను వీలైతే ఇట్లా జూమ్ మీటింగ్ లో తీసుకురండి. రెండోది మీటింగ్స్ లోకి వెళ్ళి కూర్చోబెట్టండి. ఆటోమేటిక్ గా వాళ్ళకు దారికి వస్తారు. మీరు ఎంత చెప్పినా వినరు, ఓసారి అర్థం కాకపోవచ్చు. డైరెక్ట్ మీటింగ్లలో కూర్చోబెడుతుంది అంటే అక్కడ కొత్త కొత్త వారు ఉంటారు, మనకన్నా మంచి అనుభవజ్ఞులు ఉంటారు. వాళ్ళు చెప్పంగానే కళ్ళు తెరుస్తారు. చాలా మంది బస్ ఐడీలు వేసాము, 1 నెల ఇప్పించామంటారు. ఒకటి కాదు, వాళ్ళు ఏం చేస్తారంటే సిఎన్సీలో ఉండే వాళ్ళు 4 నెలలు తీసుకుంటారు, 5 నెలల ఫ్రీ పౌడర్ రాగానే ఆగిపోతుండ్రు. అది ప్రతి ఒక్కరు జరుగుతుంది. ఎందుకంటే తప్పు మంది. మనం సరిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయక, మనం ఫాలోఅప్ చేసుకోకుండా, మీటింగ్లకు అటెండ్ చేయకుండా ఉంటే అది అలానే ఉంటుంది. ఒకవేళ మీటింగ్లు అటెండ్ చేయకుండా, జూమ్ మీటింగ్ వినకుండా, ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాలాగా నేను ఇంతవరకు అయితే ఒక హోమ్ మీటింగ్ చేయలేదు. అంటే నేను గొప్ప అని చెప్పట్లేదు. ఒకటి నేను పట్టుకుంటే ఇది గెలవాలి, పట్టుకుంటే ఇందులో హెల్త్ తీసుకోవాలి, ఇది పట్టుకున్నాను వెల్త్ కూడా తీసుకోవాలని నేను గట్టిగా ఉన్నా. సో అలా నేను ఉండగలుగుతాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, ఇట్స్ ఓకే, ఇబ్బంది లేదు. కొంతమంది ఏంటంటే ఒక చెప్పేంతసేపు బాగానే వింటారు, మంచిగా మోటివేషన్ అవుతారు. ఆ తర్వాత ఏమైతే ఏదన్నా ఎవరికైనా ఫోన్ చేయగానే ఎత్తకపోయినా, వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకోకపోయినా 2-3 సార్ల తర్వాత ఆటోమేటిక్ ఆగిపోతారు. సో అర్థం చేసుకోండి, ఫస్ట్ ఫాలోఅప్ చేయడం నేర్చుకోండి, వాళ్ళు ఫోన్ చేయడం నేర్చుకోండి. ఫోన్ చేయగానే ఫస్ట్ నార్మల్ మాట్లాడి వెస్టేజ్ గురించి అనేది టాపిక్ అనేది తీసుకొస్తే ఆటోమేటిక్ వాళ్ళు ఓపెన్ అవుతారు. ఏంటి విషయాలు దానికి సంబంధించిన ధైర్యం చెప్పాలి మనం. ఏదైనా ఒక ఇంట్లో తల్లిదండ్రులు చెప్తాను కదా పిల్లలకు ధైర్యం, వాళ్ళు ముందుకెళ్ళి చదివేది కానీ ఆడేది కానీ ఏదైనా కావచ్చు. సో మనం కూడా ఏంటంటే అప్లైనర్స్ కూడా ఏంటంటే మనం మాట్లాడి మనం ధైర్యం ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం కష్టపడతారు. ఇవన్నీ గ్రహించాలి, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, మాటి మాటికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా మంది 40 PV కూడా ఇంతవరకు తీసుకోలేదు. మెయిన్ గిద్దలూరు స్టోర్ లేకపోవడంతో చాలా పెద్ద సమస్య అనేది ఏర్పడింది. చాలా మంది చెప్తా ఉన్నాము, ఎవరైనా కానీ స్టోర్ లేదని బాధపడద్దు, లిస్ట్ మీ ఐడి పాస్వర్డ్ పంపిస్తే కూడా మేము ఆటోమేటిక్గా మొబైల్లోనే బుక్ చేస్తాం, మీ ఇంటికి కూడా వస్తాయని చెప్తా ఉన్నాము. చాలా మంది ఐడీలు వేస్తున్నారు, తర్వాత ఫాలోఅప్ చేయట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నేను పేర్లు చెప్పను. ఐడీలు వేయడం చాలా ఈజీ, ఫాలోఅప్ చేసి వాళ్ళని యాక్టివ్ చేయడం అనేది చాలా సమయం పడుతుంది. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు. ఒకసారి యాక్టివ్ అయిన లీడర్ అనేది అతను సిల్వర్ డైరెక్టర్ వరకు మనము అతన్ని ఫాలోఅప్ చేసామంటే తర్వాత అతన్ని మనము జస్ట్ నార్మల్గా ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నా సరిపోద్ది. అతని కింద లీడర్ అనేది అతనే ఫాలోఅప్ చేసుకుంటాడు. మీకు కొంచెం బరువు అనేది తగ్గుతుంది, మీరు కొంచెం రిలాక్స్ అనేది దొరుకుతుంది. ఎప్పటి వరకు మనం లీడర్లను తయారు చేయలేము మన కింద, ఆ బరువు అంతా మనకే వస్తుంది. సో అది అలా చేసుకుంటేనే మీరు బాగుంటది. ఇప్పుడు నేను ఒకప్పుడు ఫస్ట్ లో నాకు ఒక్కనికే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. ఇప్పుడు నా కింద మంచి మంచి లీడర్లు తయారయ్యారు. సో నేను ఈ లీడర్లను ఫాలోఅప్ చేసుకుంటూ ఆ లీడర్ల కింద ఎవరున్నారో వాళ్ళతో నేను మాట్లాడుతూ అలానే టైం పాస్. నేనైతే ఇందులో టెన్షన్ జీరో, అసలు టెన్షన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత సింపుల్ కాన్సెప్ట్, ఇంత సింపుల్ గా ఆరోగ్యంగా మంచి ఆదాయం వచ్చేదంటే ఇంకా భూమి మీద ఎక్కడ లేదు నాకు తెలిసి. కానీ చాలా మంది ఒకటి నేను ప్రతిసారి చెప్తున్నా,
ఆలోచించే గుణం అనేది భగవంతుడు ఒక మనిషిగా ఇచ్చాడు. ఎవరైనా ఒక విషయం చెప్పగానే ఆలోచించండి. దానికి ఏమన్నా డబ్బు ఖర్చు ఉండేది లేదు. దానికి ఏమన్నా పెట్టుబడి పెట్టేది లేదు. సార్ చెప్పంగానే ఆలోచించండి, ఇదేందా, సరే ఒకసారి వాడదాము, సరే హెల్త్ పరంగా పలానా ప్రోడక్ట్ చెప్పాడు వాడి చూద్దామని వాడండి. అలానే 1-2 రోజులు కాదు, కనీసం 2-3 నెలలు 4 నెలలు వాడితే దాని రిజల్ట్ తెలుస్తుంది. ఆ రిజల్ట్ మీరు ఆటోమేటిక్గా షేర్ చేస్తారు. ఓకేనా? ఎవరైనా ఏదైనా ఉంటే సార్ సబ్జెక్ట్ గురించి మాట్లాడండి, చెప్పండి ఎలా ఉంది ఏంటి. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ చెప్పింది విన్నారు కదా, బిజినెస్ అనేది వాస్తవంగా సార్ చెప్పిన నేను నేను సలహా చెప్తాను. బిజినెస్ అంటే ఏంది, మనమేమి ఈ తీసుకొని వెళ్ళి అమ్మడంలా. మనము గతంలో ఎవరన్నా సేల్స్ మేనేజర్లు గమనించి ఉంటారు. కొందరు ఒకరు వెనక్కపోతే మంచి సూట్ బూట్, టౌన్స్లో అయితే పాపం లేడీస్ గారు కూడా సూట్ కేసులు బ్యాగులు వేసుకొని ఆ ప్రోడక్ట్ తీసుకొని పోయి, సార్ మా దగ్గర మంచి ప్రోడక్ట్ ఉన్నాయి కొనుక్కోండి అని వాళ్ళు తిరిగి అమ్ముకొని జీతం తీసుకునేవాళ్ళు నెలకి ఎంత అని. కానీ మనకు ఆ పరిస్థితి కూడా లేదే, అంతా ఆన్లైన్ అయిపోయింది. అంతా ఆన్లైన్. మన కంపెనీ కూడా పెద్ద నేషనల్ కంపెనీ అయిపోయాయి. మన ఊరికి జస్ట్ ఫాలోఅప్ చేసుకుంటే సరిపోతుంది. గతంలో అయితే అప్పట్లో వాళ్ళు ఎంత ఇబ్బంది పడి ఉంటారు. కొందరైతే సూట్ బుట్టేసుకొని నేను ఈ మధ్య కూడా ఒకటి ఓల్డ్ సీరియల్ ఏదో వచ్చినప్పుడు మన రీల్లో చూసా. వాడు సూట్ బుట్టేసుకొని మంచి స్కూటీ కేసు తీసుకొని పోయి, సార్ అంటే వాడేవాడు ఈయన పెద్ద కోటీశ్వరుడు అనుకోని రండి సార్ అంటే, వాడి ఇంట్లో ఆహ్వానించి కూర్చోబెట్టాక వాడెవరు ఉంటాడు, వాయమ్మ నేనే ఇంత మర్యాద ఇస్తున్నాడు, నన్ను ఎవరు అనుకుంటున్నాడేమో అని తీరా సూట్ కేసు ఓపెన్ చేస్తే సబ్బులు ఉంటాయి. నువ్వు సబ్బులు అమ్ముకునే వాడని ఇంతవరకు ఎవరో కోటీశ్వరుడు అనుకున్నాను అంటే, నేను ఎందుకు ఈ సరదా చెప్తున్నా. ఆ పరిస్థితి మనకుందా? లేదు కదా. జస్ట్ ఫోన్ ఫాలోఅప్ చేసినా సరిపోతుంది, జూమ్ సెక్షన్లోకి రమ్మన్నా సరిపోతుంది, లేదా మన దగ్గర మీటింగ్స్ జరుగుతుంటాయి. మనం ఏ ప్రాంతాల్లో ఉన్నామో ఆ ప్రాంతాలలో మీటింగ్ జరుగుతుంటాయి, ఒక్క మీటింగ్ వాళ్ళని అటెండ్ చేయించినా సరిపోతుంది. లేకపోతే మన యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి, మన మాన్యువల్స్ ఉన్నాయి, ఇవన్నీ వాళ్ళకి పంపించినా ఫాలోఅప్ చేసినా సరిపోతుంది. వాళ్ళు ఏదైనా కొన్ని హెల్త్ ఇష్యూస్ మీద మనం ఖాళీగా ఉన్న టైంలో ఈ సెల్లో అనవసరమైన రీల్స్ చూసే బదులు మా ప్రొడక్ట్స్లో ఏమున్నాయి, దేనికి దేనికి పనిచేస్తుందని దాని మీద మీరు రీసెర్చ్ చేసుకుంటా ఉంటే మీరు దీంట్లో జ్ఞానం పెంచుకుంటారు. ఎవరో ఒకరు మనకు ఎక్కడో ఒకసారి కనెక్ట్ అవుతూనే ఉంటారు. దీంట్లో వెస్టేజ్లో ఏంటంటే నేను గమనించింది ఏంటంటే, ఎక్కువ హెల్త్ ఇష్యూస్తో వచ్చి బాగు చేసుకొని కనెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు దీంట్లో. అంటే బాగుంటే వాడికి ఇంకా మొత్తం నాకు హెల్త్ బాగైంది, మెడికల్ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడితే నాకు సరిగా రిజల్ట్ లేదు, ఇది ఎక్కువ రిజల్ట్ చూపించిందని చెప్పి ఇదే మన పనిగా పెట్టుకొని ఇన్కమ్ తీసుకునే వాళ్ళు మస్తుగా ఉన్నారు దీంట్లో. ఉదాహరణ నేను కూడా ఫ్లాక్స్ ఆయిల్ తీసుకొని దాన్ని కనెక్ట్ అయ్యి నేను దీంట్లో నిలబడింది వాస్తవంగా. అట్లా మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ ఒక నిమిషం, నేను ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత గుర్తుంది, నేను చెప్పిన అబద్ధం నిజమో కాదు. ఆ, మా ముంతాజ్ ఉందా గ్రూప్ లో ఉంది, మా ముంతాజ్ పూర్తి విను. మా ముంతాజ్ ఎగ్జాంపుల్ గా ఇందులో నేను 2007లో ఇంటర్ అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్కి వెళ్ళాను. ఫ్రెండ్స్ అంతా వెళ్తుంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పార్ట్ టైం ఏదైనా జాబ్ చేయాలి కదా. అప్పుడు నేను కోచింగ్ తీసుకుంటున్నాను విద్యానగర్ హైదరాబాద్లో, ఏదైనా జాబ్స్ కోసం. సో తీసుకుంటున్న సమయంలో పార్ట్ టైం జాబ్ చేయాలి కానీ అప్పుడు ఒక ఫ్రెండ్ పరిచయం చేశాడు. ఇది సేలింగ్, డైరెక్ట్ సేలింగ్. ఏంటిది, అందులో ఓన్లీ ఒకటే ప్రోడక్ట్, వాషింగ్ పౌడర్. అది ఏం చేయాలి, తీసుకెళ్ళాలి, అమ్మాలి. అప్పుడు మా ముంతాజ్ కూడా తెలుసు, అప్పుడే నాకు కొత్తగా పరిచయం వాళ్ళు. నేను ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు, నన్ను వాళ్ళ ఇంటి కొడుకులాగా నన్ను సాకారు, తెలుసు నాకు. సో అప్పుడు ఏమైందంటే నేను కూడా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంపెనీ వాడు మలక్పేటలో ఉంది అది ఆఫీసు. ఏం చేస్తారు, అక్కడ చాలా మంది యూత్ వచ్చారు. సో అందులో మేము కూడా వెళ్ళాము. సో టైం పాసే కదా, సరే ఏదో విందామని వెళ్ళాము. వాళ్ళు ఏం చేశారంటే మా కార్డులు, ఆధార్ కార్డులు, మా డబ్బులు అనేది ఒక 2 కేజీల సరుపు ప్యాకెట్ల మీద అక్కడ వాళ్ళు తీసుకొని మాకు ఇచ్చారు. ఇవి అమ్ముకొని వస్తే మీకు ఇంత కమిషన్ అని. సో మనకేం తెలుసు అంటే అమ్మడం అంటే అమ్మాలి, ఎక్కువ మంది ప్రమోట్ చేయాలి. సో అలా చేస్తూ ఉంటే ఒక్కరు కొనేవాళ్ళు కదా ఆ టైంలో నేను మా ముంతాజ్ వాళ్ళకు కూడా చూపించాను ఆ టైంలో ఈ సర్ఫ్ ప్యాకెట్ల గురించి. సో అప్పట్లో ఇలాంటి సిస్టమ్ ఉంది. కానీ ఇప్పుడు ఈ వెస్టేజ్ ఎలా ఉంది అంటే, జస్ట్ నువ్వు అమ్మాల్సిన అవసరం లేదు, జస్ట్ నీకేం కావాలో అవే తీసుకొని వాడుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక్క సబ్బే కొనుక్కోమంటున్నారు వెస్టేజ్లో. ఒక సబ్బే కొనుక్కొని రుద్దుకోండి. రుద్దిన సబ్బు కూడా నచ్చకపోతే రిటర్న్ ఇస్తే మీ డబ్బులు వెనక్కి ఇస్తామంటున్నారు. సో అమ్మడం కష్టమా, ఇట్లా మనం వాడుకునే 10 మంది షేర్ చేయడం కష్టమా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. సో ఇందులో ఏముండదు, జస్ట్ వాడుకుంటుండండి. టీం వస్తుంది, ఒకేసారి రాదు. ఇంత ముందు కూడా శశిసార్ చెప్పాడు, మన ఇండియన్ కల్చర్ ఎలా అంటే త్వరగా అర్థం చేసుకునే గుణం తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. అందులో ముఖ్యంగా యూత్ ఎలా ఉన్నారంటే, వాళ్ళకు లైఫ్ ఏంటి, అంబిషన్ ఏంటి, నేను ఏం సంపాదించాలి, ఏం చేయాలి, ఫ్యూచర్లో నాది ఏంది ప్లానింగ్ అనేది ఏ ఆలోచనలో ఉండదు.
సో అలాంటి విషయం వలన చాలా మంది నిర్లక్ష్యం ఉంది. సో తెలుసుకుంటారు ఎప్పుడు? కడుపు కాలినప్పుడు. అది చేతులు కాలినట్టు ఆకులు పట్టుకొని ఏం లాభం అన్నట్టు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వస్తారు. ఇంకోటి, నేను శనివారం రోజు మధ్యాహ్నం భోజనం చేస్తూ అలా టీవీ ఆన్ చేశాను. ఉన్నాయి చెప్తున్నా, అటు ప్రైమ్ 9 టీవీ ఛానల్. అందులో ఆన్ చేయగానే ఇదే వచ్చింది. రాబోయే రోజుల్లో ఏఐ రోబోట్ల ద్వారా సో ఉద్యోగాలనే బ్యాంక్ ఉద్యోగాలు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, అన్ని ఏఐ రోబోట్ ద్వారా అవుతుంది. ఇంకేం ఉండదు. రాబోయే రోజుల్లో డైరెక్ట్ సెల్లింగే ఇదే ఆధారం ప్రజలకి. ఎందుకంటే నీకు ఎంత మన టెక్నాలజీ పెరిగినా పేస్ట్ కావాల్సిందే, సబ్బు పడాల్సిందే మానవుడు. సో తప్పదు. ఎవడు నిలబడతాడో 2028కి తెలిసిపోతుంది మన లైఫ్ ఏందో, మన నిలబడినోళ్ళు. ఆ 2028 కల్లా 2 సంవత్సరాలు తెలిసిపోతుంది. ఎవరెవరు మీరు ప్లానింగ్ చెప్పారో వాళ్ళు కూడా మళ్ళీ వస్తారు. కానీ మీరు ఇప్పుడు నిలబడినారు కాబట్టి మీ ఐడియా ఇలా ఉంటుంది. మీరు ఎక్కడికో మీ టీము మీరు ఎక్కడికో గ్రోత్ అయి ఉంటుంది. కానీ మీరు చెప్పిన తర్వాత ఆగిపోయినారు చూసిన, వాళ్ళు అప్పటి నుంచి మొదటి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో టీం రావాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అందుకని ఓపిగ్గా నిలబడండి. మీకు ఏం కావాలనో మీరు సిఎన్సీలో ఉండి ఆఫర్ యూజ్ చేసుకోండి. నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళండి, అంతే. వస్తారు. 100 మంది చెప్తే 10 మంది రాని, ఇబ్బంది ఏం లేదు. తర్వాత 90 మంది ఒక రోజు అంటూ వస్తారు. ఇంకా 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ వస్తారు. 2030 కల్లా మొత్తం అనేది ఈ అసలు టెక్నాలజీ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఆ టైంలో ఈ జాబ్స్ తప్ప ఇప్పటికే డైరెక్ట్ సైడ్ కంపెనీలు అనేవి మన ఇండియాలో 7-8 ఉన్నాయి. అందులో మన ఈ వెస్టేజ్ వచ్చేసి ఇప్పటికే 7-8 కంట్రీస్లో వస్తుంది. 2030 కల్లా కనీసం 100 కంట్రీస్లలో ఇది చేయాలని కూడా ప్లానింగ్లో ఉంటుంది. అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా ఎంతమంది మీకు నెగిటివ్ చెప్పినా, నెగిటివ్ కామెంట్ చేసినా వెనక్కిపోవద్దు. మీ పని ఏంది, మీరు కొంటూ ఉండండి. చెప్పడం చేత కాకపోతే మా అప్లైనర్ చెప్పండి. మేమైతే ఇలాంటి ఏమి కూడా పట్టించుకోము. వాడు ఎగతాళి చేశాడు, వీడు ఎగతాళి మేము పట్టించుకోము. అది అవతలని తెలియాలి. మనం ఏది చెప్పినా మంచి చెప్తున్నాం వాళ్ళకు. సో అర్థం చేసుకోకుండా ఎగతాళి చేసేది వాళ్ళ తప్పు. సో నా దృష్టిలో నేనైతే ప్లానింగ్ చెప్పుకుంటానే పోతుంటాను మొబైల్లో. ఎంతో మంది ఎగతాళి చేశారు, వాళ్ళకి సమాధానం కూడా ప్రేమ చెప్పిన తర్వాత మళ్ళీ ఆగిపోయి మళ్ళీ మత్సంగా నాతోటి ఇప్పుడు ఐడి తీసుకొని ఉన్నారు. సో అది మీరు అర్థం చేసుకోండి. ఎవ్వరు కూడా బాధపడద్దు. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, అంతే. ఓకే ఓకే సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి సలహా ఇచ్చారు. అదే లీడర్స్, ఈరోజు మన క్యాన్బెర్రీ ప్రొడక్ట్ గురించి ఎవరైనా కానీ జూమ్ సెక్షన్ ఇవ్వాలనుకున్న వాళ్ళు, మాట్లాడాలనుకున్న వాళ్ళు, నెక్స్ట్ అదే మనకు మీ టెస్ట్ మనీ కానీ, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, లేదా మీకున్న అనుభవం దీంట్లో ఏదన్నా కొత్తగా గ్రహించింది కానీ మన వాళ్ళ టీం అందరికి పంచండి. ఇబ్బంది ఏం లేదు. అందరూ డెవలప్ కావాలి. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తున్నాను. కొన్ని అంటే తప్పులు, అంటే మనం ఏమంటానంటే తప్పులు చెప్పకపోతే చాలు. ఉన్నాయి కొన్ని మిస్ అయినా పర్లే, కానీ మంచి దీంట్లో ఏమైనా ఉంటాయి కొన్ని మంచి విషయాలు. అవి మిస్ అయినా ఇబ్బందిలే, కానీ తప్పు చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చెప్తే ఇబ్బంది అవుతుంది. అవి ఒక్కటి మనం గ్రహించుకుంటే చాలు. దీంట్లో మనము చెప్పే విషయాన్ని కొన్ని విషయాలు మర్చిపోయినా పర్వాలే. అంటే దీంట్లో మంచి విషయాలు అనేది, చెడ్డ విషయాలు కాదు. కానీ కొన్ని రాంగ్ విషయాలు చెప్పకుండా జాగ్రత్త పడితే చాలు. అదొక్కటే చాలు. మిగతావన్నీ మనం దీంట్లో ఏమి అంత భయపడాల్సిన సబ్జెక్ట్స్ ఏం లేవు. అంత ఈజీగా వెళ్ళిపోతుంటాం. మనం ఏ రకంగా చూసుకున్నా కానీ, మనం ఒక ఆకు తీసుకుని ఇది ఎందుకు పనిచేస్తుంది అన్నా కానీ ఈ రోజుల్లో మొత్తం డీటెయిల్స్ వస్తున్నాయి. అట్లా ఈ అన్నిటి డీటెయిల్స్ తెలుసుకోవడం మంచిది. డీటెయిల్ తెలుసుకొని మనం ఎదుటివారికి సిఫార్సు చేయాలి. ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోండి బాగా. దాంతోపాటు సిస్టమ్ తెలుసుకోండి. ముందు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. ఇది చాలా మంది కూడా నేను గమనిస్తానే ఉన్నా కదా, మన వాళ్ళు ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు వచ్చినా మన ఇండియా మారదు. సంతానోత్పత్తి పెరుగుతూనే ఉంటుంది, కానీ జనాభా ఉత్పత్తి పెరుగుతూనే ఉంటుంది, కానీ మనిషి మారడం నైజం. ఏంటంటే ఎదుటోడు బాగుపడకూడదు, నేను అసలు బాగుపడకూడదు. ఇదే ఆలోచనతో ఉంటున్నారు. ఆలోచనతో ఎవరు డెవలప్ కావడం లేదు. అందులో చెప్పే కదా మనం, ఎక్కడో అందరూ చెడ్డలు ఉండరు, అందరూ మంచిగా ఉండరు అన్నట్టుగా ఎక్కువ శాతం ఉన్నారు, కానీ మొత్తము చెడ్డోళ్ళు అయితే మనకు వెస్టేజ్లో పెద్ద పెద్ద చెక్కులు తీసుకునే వాళ్ళు రారు కదా. అలానే మన పోయే సమాజంలో కూడా ఉంటారు, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ ఎక్కువ శాతం మాత్రం నేను బాగుండకపోయినా పర్లేదు, ఎదుటోడు అసలు బాగుండకూడదు ఆలోచనతోనే ఎక్కువ ఉన్నారు. కాబట్టి అటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకు దూరంగా ఉండండి. మనం ఏంటంటే వాళ్ళు ఒకవేళ మనం ముందుకు పోతుంటే అటువంటి మైండ్ సెట్ మార్చుకొని మనతో వస్తే జర్నీ చేయండి, ఇబ్బంది లేదంటే మన పని మనది, వాళ్ళతో పనిలే మనం. అట్లా చేసుకుంటే పని లీడర్స్. ఏదన్నా డౌట్స్ ఉంటే రేపు ఏదైనా మీకు సబ్జెక్టు ఏందన్నది రేపు మళ్ళీ ఎవరైనా ముందుకు వచ్చి జూమ్ ఇస్తామంటే వాళ్ళతో జూమ్ ఇప్పిస్తాము. అలానే లీడర్స్, ఈరోజు నేను చెప్పిన జూమ్ సెక్షన్ బాగుందని, బాగుంది, మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అందరం కలుసుకుందాం. అలానే జూమ్ సెక్షన్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ముందుగానే చెప్పండి. వాళ్ళ ఏదైనా బ్యానర్ తయారు చేయాలి. అయితే జూమ్ సెక్షన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక పేపర్, ఒక ప్యాకెట్ బుక్ లాంటిది పెట్టుకొని, ఒక డైరీ పెట్టుకొని, ఒక బుక్ పెట్టుకొని నీట్గా రాసుకోండి పాయింట్లు. డిస్టర్బెన్స్ లేని ఏరియాలో ఉండండి. నెట్వర్క్ బాగుండే ఏరియాలో ఉండండి. మీరు ఇచ్చిన టయాన్ని మొత్తం ధ్యాస దీని మీదే పెట్టండి. ఇక ఫోన్ కాల్స్ ఏమైనా వస్తూ ఉంటే వాటిని కూడా మనం దాన్ని చేశారు వాడు ఏమంటే రాకుండా చూసుకోవాలి ఆ టైంలో. వాస్తవంగా నేను అక్కడ 2 ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదనమాట. ఒక ఫోన్ నేను ఇది జూమ్ యూజ్ చేసుకుంటున్నాను, ఒక ఫోన్ పక్కన ఉంటుంది, ఒకళ్ళది మోగినా ఎక్కువ సార్లు మోగితే ఎత్తుతాను, లేకపోతే అసలు లేదనమాట. అట్లా అందరికి 2 ఫోన్స్ కష్టం కదా. కాబట్టి జూమ్కి వచ్చే ముందు కొంచెం ముందుగానే ఏమన్నా ఎక్కువ ఎవరైనా ఫోన్ చేశారంటే ఈ టైంలో ఫోన్ చేసి జూమ్లో ముందే చెప్పుకొని జూమ్లోకి రండి. కాబట్టి ఈ జూమ్ సెక్షన్స్ కూడా రాను రోజుల్లో అందరూ పెరగాలి, అందరూ మాట్లాడాలి లీడర్స్. ఓకే లీడర్స్, రేపు మరొక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుసుకుందాం. అందరికీ గుడ్ లక్.